జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సార్, ఒక అద్భుతమైన న్యూస్ ఇది. యాక్చువల్లీ నెక్స్ట్ అంశము FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఏదైతే FATF అన్ని దేశాలకు సంబంధించి టెర్రర్ ఫండింగ్ విషయంలో టెర్రరిస్టుల పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్న విధానానికి సంబంధించి రేటింగ్స్ ఇస్తూ ఉంటుంది. సో ఒకవైపు పాకిస్తాన్ FATFలో పాకిస్తాన్ గ్రే లిస్ట్లో ఉంది, బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం. దీని గురించి మనం చాలాసార్లు చర్చించాం కాబట్టి వ్యూవర్స్కి పూర్తిగా దాని గురించి అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. సో FATF భారతదేశానికి సంబంధించి కొన్ని అంశాలు చెప్పింది. యాక్చువల్లీ FATF చెప్పిన వీటిని బేస్ చేసుకుంటే ఇప్పుడు మనం ఆల్రెడీ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ వైపు మనం వెళుతూ ఉన్నాము. మన గ్రోత్ రేట్ కూడా చాలా వేగంగా కనబడుతోంది. సో ఇట్లాంటి టైంలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలన్నా, లేకపోతే మనకు వాణిజ్యపరంగా భారతదేశం ఇంకా పెరగాలన్నా కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పెరగాలన్నా కానీ FATF రేటింగ్స్ కొంత ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయి. కాబట్టి సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే మనము మనీ లాండరింగ్ విషయంలో, టెర్రర్ ఫండింగ్ విషయంలో భారతదేశం చాలా అద్భుతంగా పనిచేస్తోంది, అచీవింగ్ గుడ్ రిజల్ట్స్ అంటూ వాళ్ళు కొనియాడుతూ ఉన్నారు. అండ్ ఈవెన్ UPI పేమెంట్స్ గురించి బాగా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడము, జామ్ గురించి, జన్ ధన్ అకౌంట్స్ కావచ్చు, ఆధార్ కావచ్చు, మొబైల్ గురించి, వీటి గురించి చెప్పడం కావచ్చు. FATF రిపోర్ట్ భారత్కి చాలా పాజిటివ్గా ఇచ్చినటువంటి ఈ రేటింగ్స్ని, రిపోర్ట్ని మీరు ఎట్లా చూస్తారు? దీనివల్ల భారతదేశానికి కలిగే ప్రయోజనాలు ఏంటి చెప్తారా? అంటే ఇప్పుడు మనం పాకిస్తాన్ని ఎండగట్టే ప్రయత్నం చేసినప్పుడు, అవును, పాకిస్తాన్లో టెర్రర్ ఫండింగ్ జరుగుతున్నది, మనీ లాండరింగ్ జరుగుతున్నది అని చెప్పినప్పుడు మన దగ్గర కూడా అటువంటి తప్పులు జరిగితే కనుక వాళ్ళని ప్రశ్నించే నైతిక అధికారం మనకు ఉండదు. కాబట్టి ముందర మన సైడ్ భారతదేశంలో మనం ఈ మనీ లాండరింగ్ కావచ్చు, టెర్రర్ ఫండింగ్ కావచ్చు, మనం చాలా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం వల్ల ఈరోజు నైతికంగా మనం పాకిస్తాన్ని ప్రశ్నించగలిగేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో అది అన్ని దేశాల యొక్క బ్యాంకింగ్ సంస్థలను, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాటన్నిటి కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాళ్ళు ఏ దేశంలో దీంట్లో పటిష్టమైనటువంటి ప్రోటోకాల్స్ ఉన్నాయి, ఎక్కడ లేవు అన్నది వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తారు. భారతదేశానికి సంబంధించిన వాళ్ళ స్టడీ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చి వాళ్ళు చాలాసార్లు వచ్చారు, మన వ్యవస్థలన్నీ చూశారు, మన స్ట్రక్చర్స్ చూశారు, మన పాలసీస్ చూశారు, దీని వెనకాల ఉన్నటువంటి మన చేసేటువంటి కార్య పద్ధతి అంతా వాళ్ళు అబ్జర్వ్ చేశారు. తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చాలా పారదర్శకంగా ఉంది. ఎస్పెషలీ మోదీ గారి యొక్క జన్ధన్ అకౌంట్స్, తర్వాత మనకు ఆధార్తో లింక్ అయినటువంటి మొబైల్, ఇటువంటివన్నీ వచ్చిన తర్వాత, రూపే వచ్చిన తర్వాత, క్యాష్ ఎకానమీ తగ్గిన తర్వాత, డిజిటల్ ఎకానమీ పెరిగిన తర్వాత ఈ మనీ లాండరింగ్, తర్వాత టెర్రర్ ఫండింగ్ని ఈజీగా ట్రాక్ చేయగలుగుతున్నారు. దానివల్ల వీళ్ళని అరికట్టగలుగుతున్నారు. మీకు ప్రోటోకాల్ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పి వాళ్ళు మెచ్చుకోవడం జరిగింది. అంటే ఇది ఒక చాలా పెద్ద పాజిటివ్ రియాక్షన్. అది ఏదో మనకు చెప్పుకోవడమే కాదు, వాళ్ళ నుంచి కూడా వచ్చింది విషయం. కాకపోతే వాళ్ళు ఒక 2-3 అంశాలు వాళ్ళు ఏం చెప్పారంటే, మీ ప్రైవేట్ NGOలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు NPOs అంటారు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటారు, మనం నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటాము, వాళ్ళని మీరు కంట్రోల్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది అని అన్నారు. ఫర్ ఇన్స్టెన్స్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో టెర్రర్ ఫండింగ్ మీరు కొంతవరకే కంట్రోల్ చేయగలరు. వాళ్ళు దాన్ని ఏదో పేరిట వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, అక్కడ కొంత మీరు టైట్ చేయాలి అని వాళ్ళు అంటున్నారు. ఇది కూడా మనం చూస్తున్నాం కదా, NGOల పేరిట మనకు తీస్తా సదల్వాద్ లాంటి వాళ్ళు, మనకు అరుంధతి సుజైన్ రాయ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ వాళ్ళకు వచ్చే ఫండ్స్ తోటి విద్వేషాలు, విద్రోహాలు పెంచే దిశగా వాళ్ళు ఫండింగ్ ఎలా చేస్తున్నారో చూస్తున్నాం మనం. ఏదో మేము మన్య ప్రాంతాల్లో మేము వాళ్ళకి స్కూళ్ళు పెడుతున్నాము, ఆరోగ్య సదుపాయాలు కలిగిస్తున్నాం అన్న పేరిట అక్కడ పోయి వాళ్ళని విద్రోహులుగా తయారు చేసేటువంటి ప్రక్రియ మనం చూసాం. కరెక్ట్. అది వాళ్ళు చెప్పడం జరిగింది. కొంత మీరు NGOలను టైట్ చేయండి అని చెప్తున్నారు. మనమేమో ఇక్కడ NGOలను టైట్ చేస్తున్నందుకు మనకు వ్యతిరేకంగా అందరూ మాట్లాడుతున్నారు. ఎంతో మంది NGOలు వాళ్ళు సరిగా ఫైల్ చేయక, రిపోర్ట్స్ ఫైల్ చేయకపోయేసరికి వాళ్ళని లైసెన్సులు కూడా సస్పెండ్ చేసిన విషయం మనకు తెలుసు. FATF మనకేం చెప్తోంది, ఇంకా టైట్ చేయండి అని చెప్తోంది. కానీ మీరు మిగతా బ్యాంకింగ్ వ్యవస్థ కావచ్చు, మిగతా మీ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పారదర్శకంగా జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు మెచ్చుకోవడం జరిగింది. అది సో మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నింటిలో పోల్చి చూస్తే కనుక మనం చాలా అద్భుతంగా ఉన్నాము, పారదర్శకంగా ప్రవర్తిస్తున్నాము. మనల్ని చూసి బహుశా ఈ దేశాలన్నీ కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. టర్కీ ఫర్ ఇన్స్టెన్స్ ఈరోజు ఫట్ ఆఫ్ గ్రే లిస్ట్లో ఉంది. పాకిస్తాన్ బయటకు వచ్చింది కానీ టర్కీ ఇప్పటికి కూడా గ్రే లిస్ట్లో ఉంది. కరెక్ట్. సో భారతదేశాన్ని కూడా గ్రే లిస్ట్లో వేసే ప్రయత్నం పాకిస్తాన్ చేసింది. ఈ యొక్క ఎవరైతే ఖలిస్తానీ, కశ్మీరీ మూకలు చనిపోయారో
వాళ్ళ ఇష్యూస్, వాళ్ళ కేసులు ఆధారంగా మనల్ని గ్రే లిస్ట్లో పంపించే ప్రయత్నం పాకిస్తాన్ చేసింది. కానీ ఇప్పుడు ఫటోఫ్ ఇచ్చిన రిపోర్ట్ చూస్తే మాత్రం మరి పాకిస్తాన్ మొహం ఎక్కడ పెట్టుకోవాలో వాళ్ళు తెలియదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.